పరిగెడుతున్నాడు, మనిషి ధనము కోసం పరిగెడుతున్నాడు, మనిషి పరపత్తు కోసం పరిగెడుతున్నాడు, మనిషి ఇంకేదో చేయాలని పరిగెడుతున్నాడు. కానీ మనిషి దేవుడిలో దైవ గుణ లక్షణాలు గుర్తించే పనిలో మాత్రం లేకపోతున్నాడు. ఈరోజు క్రిస్మస్ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? సంగమా జాగ్రత్తగా వినండి, సంగమా జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ అంటే కేవలం ఆయన ఆరాధించడమే కాదు, ఆయనలో దైవ గుణ లక్షణాలు గుర్తించడమే అసలు సిసలైన క్రిస్మస్. కొట్టు చెప్పండి. ఆయనలో దైవ గుణ లక్షణాలు గుర్తించడమే క్రిస్మస్. ఎలా సార్, ఎలా గుర్తించాలి సార్ అని అంటే 700 సంవత్సరాల యేసు క్రీస్తు ప్రభువు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ప్రవచించాడు. ఎవరి కోసం తెలుసా? మహిమగల దేవుడి కోసం. వారు వేచి ఉన్నారు, ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఎదురు చూశారు. దేవుడు వస్తానన్నాడు, వచ్చాడు. మనిషి నేను వస్తాను అని అంటున్నాడు, కానీ రాలేక పోతున్నాడు. అందుకోసమే మొట్టమొదటి సువార్త యేసు క్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఒక మొట్టమొదటి సువార్తతో ప్రారంభమైంది. ఆయన ముగింపు కూడా సువార్తతో ముగించబడింది. అవునా కదా? అవునా కదా? ఎగ్జాక్ట్లీ. మొట్టమొదటి సువార్త ఏంటో తెలుసా? శుభవర్తమానం ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాడో తెలుసా? ఒక సామాన్య ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళారు. ఈ సామాన్య ప్రజలు ఎవరో తెలుసా? ధర్మోపదేశకులు తృణీకరించారు, పరిసయ్యులు తృణీకరించారు, ఉన్నత యూదా సంఘం వారు తృణీకరించారు, సాధారణమైన ప్రజలు తృణీకరించారు. చాలా ఎందుకో తెలుసా? వీరు అంతు చిక్కని మనుషులు. వీరికి సిటీలోకి వచ్చే అవకాశం లేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా మీకు చెప్పాలంటే, ఒక టీచింగ్ గా మీకు చెప్పాలంటే, ఈ మనుషులు పొలిమేరలో తప్ప లోపలికి అర్హత లేదండి. నీకు అర్హత లేదు అంటే నీకు ఎట్లా ఉంటది? మళ్ళీ వెళ్తావా? మళ్ళీ గుమ్మం ఎక్కుతావా? ఇంపాసిబుల్. నిన్ను చీ అన్న ఊరికి నువ్వు వెళ్ళవు, చీ రాకు అనే ఇంటికి నువ్వు వెళ్ళవు. ఒక భయంకరమైన బాధ, ఒక భయంకరమైన తృణీకరణ, ఒక భయంకరమైన అర్హతను కోల్పోయిన ఈ యొక్క సామాన్య ప్రజలు ఊరి పొలిమేరలో చీకట్లో బతుకుతూ ఒకరి చెయ్య ఒకటి పట్టుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటున్న మాట్లాడి తెలుసా? మన జీవితాలు ఇంతేనా? మన బతుకులు ఇంతేనా? మనం కూడా ఉపకారం తింటున్నాం కదా. ఊర్లోకి వెళ్ళే అవకాశం మనకు లేకపోతే ఇంకెందుకు మన జీవితాలు? మీకు ఒక మాట చెప్తున్నారు వినండి. వారు ఊర్లోకి వెళ్ళాలంటే దేవునికి అధికారమైన వాళ్ళకి ఉండాలి, లేదా వాళ్ళు ధనవంతులుగా అయినా కొట్టాలి. ఈరోజు ధనవంతుడికి రోజులు వెళ్తున్నాయి, పేదోడికి లేదు. జెండా మోసిన వాడికి కుర్చీ వేస్తున్నారు. జెండా మోసిన వాడిని బయట నుంచి పెడతారు, జెండా మోయిన వాడు మాత్రము కుర్చీలో కూర్చోబెడుతున్నారు. మారలే. కొన్ని వందల క్రిస్మస్లు వెళ్ళిపోయాయి, కానీ మనం మాత్రం ఇంకా మారలే. రాజులు ఇంకా మారలే, నాయకులు ఇంకా మారలే. కారణం ఏంటి తెలుసా? తప్పు వారిని కాదండి. సక్రమముగా క్రమక్రమంగా వచ్చి ఆ వ్యాధిని ఇంకను కూడా మనిషి పట్టేసుకున్నాడు, వదలడం లేదు. అందుకోసమే దైవ కుమారుడు, మహిమగల దేవుడు, ఆశ్చర్యకరుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు దూతలతో మాట్లాడిన మాట తెలుసా? మీరు వెళ్ళండి.